నమస్కారం యూస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. శంఖారావం రేపు అంటే ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకి లోకేష్ గారి చేతుల మీదుగా ఈ శంఖారావం అనేది ప్రారంభమవుతుంది. అసలు శంఖారావం ఉద్దేశం ఏంటి, ఎందుకు ప్రారంభిస్తున్నారు, ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు, అసలు ఏంటి కథ ఏంటి అన్న అంశాల మీద ఇవాళ మనతో పాటు టీడీపీ యాక్టివిటీస్ సీమరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు ఈ శంఖారావం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్, శంఖారావం అనేది లోకేష్ గారు స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఏంటి ముఖ్య ఉద్దేశం దీనిది? శంఖారావం అనేది నారా లోకేష్ బాబు గారు గతంలో పాదయాత్ర, యువగలం పాదయాత్ర పేరిట ఏ విధంగా జరిగిందనేది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు, రాష్ట్రంలో ఏ విధంగా గంజాయి అనేది కానీ ఇటువంటి మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఒక ఉద్యోగ అవకాశం కల్పించింది లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈయన ఎంతవరకు అమలు చేసినాడు, ప్రజల్లోకి నేరుగా పోయి ప్రజలు పడుతున్న కష్టాలని నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర పేరిట చూసినాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల, అదేవిధంగా బాబు గారిని అరెస్ట్ చేయటం, అక్రమంగా అరెస్ట్ చేయడంతో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు శంఖారావం అనే పేరుతో డైరెక్ట్గా ప్రజలకి ప్రతి ఒక్క అసెంబ్లీ, నీకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి పోయి గ్రామాల్లో కూడా వాళ్ళు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వీళ్ళు ప్రణాళికలు ఉంటాయని లోకేష్ బాబు గారు డైరెక్ట్గా పోయి ఇంటరాక్ట్ అయ్యేదానికి శంఖారావం పేరిట పాదయాత్ర, ఇది శంఖారావం పేరిట ఈయన పర్యటన అయితే చేయబోతా ఉన్నారు. ఓకే, అయితే మీరు ఇందాక చెప్పారు యువగల పాదయాత్ర కూడా ఒకప్పుడు చేసి ప్రజల్లోకి వెళ్ళారని. మరి యువగల పాదయాత్రకి శంఖారావంకి ఉన్న మధ్య తేడా ఏంటి? యువగలం పాదయాత్రలో ఏంటంటే ప్రజాదరణ ఏ విధంగా వచ్చింది, అక్కడ ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇటువంటి వాళ్ళతో కూడా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి ప్రజలు తెలుసుకునే ఈ రచ్చబండ కార్యక్రమాలు ఇటువంటివి మాత్రమే పెట్టి చేస్తూ వచ్చినారు. ఇప్పుడు ఈ యొక్క శంఖారావంకి ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో యువత కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు నారా లోకేష్ బాబు గారికి డైరెక్ట్గా వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి ఈ శంఖారావం పేరిట మనకు అవకాశం ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్త అయినా ఎవరైనా సరే లోకేష్ బాబు గారిని డైరెక్ట్గా కలిసి డైరెక్ట్గా పోయి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యేదానికి శంఖారావం పేరిట పోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో గురించి కూడా రాబోయే తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత మేము చేసేటువంటి పనులేంది, ఇప్పుడు యువతకు ఏ విధంగా అయితే వీళ్ళు భరోసా కల్పించినామని చెప్తున్నారు. బాబుకు గ్యారంటీ, షూరిటీ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా చేస్తారనేది కూడా లోకేష్ బాబు గారు వివరంగా ప్రయత్నం చేసే ప్రయత్నమే ఈ శంఖారావం. తప్పకుండా ఇది కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అంటే యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఎండ్ ఇచ్చాపురం వరకు క్లోజ్ చేస్తామని చెప్పారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ వరకు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఇచ్చాపురం అనేది అనుకున్నారు. అవును, ఇచ్చాపురం నుంచి స్టార్ట్, అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ఇటు వస్తారు. ఈ శంఖారావం అనేది ఇచ్చాపురం నుంచి అని అంటున్నారు కదా, సో ఎలా జరగబోతుంది అంటారు ఈ కార్యక్రమాన్ని అంతా? ఇచ్చాపురం నుంచి 120 నియోజకవర్గాల్లో ఈయన పర్యటన చేయబోతున్నాడు నారా లోకేష్ గారు. సుమారు 40-50 రోజుల దాకా ఈ పాదయాత్ర జరుగుతుంది, శంఖారావం అనే యాత్ర జరుగుతుంది. రాష్ట్రంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజానీకం అంతా ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు, ఏ విధంగా గతంలో ప్రభుత్వాలు నడిపినాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా నడుచున్నాయి అనేది నారా లోకేష్ గారితో డైరెక్ట్గా యువత ఇంటరాక్ట్ అయ్యి, యువగలం పాదయాత్రలో మనకు ఆ ఛాన్స్ లేదు కలిసేదానికి కూడా. ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు జనాలు ఏ విధంగా వచ్చినారు, ఈయనకు సెక్యూరిటీ తగ్గియటము. సో అనివార్య కారణాల వల్ల లోకేష్ గారి పర్సనల్ సెక్యూరిటీ కూడా కొద్దిగా మనకు వచ్చేటువంటి ప్రజలను కూడా కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. ఇప్పుడు అట్లా ఉండదు, డైరెక్ట్గా లోకేష్ బాబు గారిని కలుసుకొని మీ యొక్క సమస్యలు చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్య ఉన్నా కూడా లోకేష్ బాబు గారు డైరెక్ట్గా ప్రజల్లోకే వచ్చినాడు, మన వద్దకే లోకేష్ గారు వచ్చినారు. అవును, ఇప్పుడు ఈ కార్యక్రమం లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందా? దీని వెనకాల ఇంకెవరైనా ముఖ్య నేతలు కానీ టీడీపీ ఎవరు ఉన్నారా? క్యాడర్ ఉంటుందండి, కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేదానికి ఇది అవకాశము. డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, సమస్యలు చెప్పుకోవచ్చు. ఓకే, క్యాడర్ మొత్తం కూడా ఉంటుంది, అలాగే ప్రజల సమస్యలు డైరెక్ట్ వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాలి. సో అయితే ఇంకా దీని ముఖ్య ఉద్దేశం మీరు అన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన గురించి వివరించాలి, చైతన్యపరచాలి అని అన్నారు. అయితే ఈ ఒక్క 2 ఉద్దేశాలైనా ఇంకేదైనా మెయిన్ మోటో ఉందా ఈ శంఖారావంకి? ఇప్పుడు మీరు లోకేష్ బాబు గారు ఎక్కడా కూడా మీరు మాకు ఓటేయండి అని చెప్పాల. యువగలం పాదయాత్రలో కానీ ఇప్పుడు శంఖారావంలో కూడా బాబు గారు అయితే ఆ మాట చెప్పరు. లోకేష్ బాబు గారు మీరు పడుతున్న
ఇబ్బందులేంది? మనం అధికారంలోకి వచ్చితే మీరు మాకు ఓటేయండి, మేము అధికారంలోకి వచ్చాము, మేము అధికారంలోకి వచ్చినాక మేము అది చేస్తాం అని మా జగన్మోహన్ రెడ్డి మాది చెప్పలా. లోకేష్ బాబు గారు ఏంటంటే మీరు మంచి ప్రభుత్వాలను ఎన్నుకోండి, పాలన మీకు కావాలా, మీరు ఇబ్బందులు పడకూడదు, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇబ్బందుల పాలు కాకూడదు, మీరు బాగుండాలి, మాతో పాటు ఉండాలి, మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి మాత్రమే చెప్తున్నారు. అదే ఇప్పుడు ప్రజలు కూడా లోకేష్ బాబు గారి కాడికి పోయి ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రజానికానికి అంతా అర్థమైంది, ఏందిరా మనకు ఎవరైతే మేలు, మనం ఏంది ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తల్లిగారు ఒక పక్క, చెల్లిగారు ఒక పక్క, ఆయన సతీమణి గారు ఒక పక్క తిరిగి రాష్ట్రం అంతటా మన జగన్మోహన్ రెడ్డి గారు కరుణామయుడి మాదిరి చేసినటువంటి యాక్టింగ్కు వీళ్ళు బేలిపోయి ఓట్లు వేసినారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎర్ర టెండ్లో కూడా మనకు పగులు కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఈయన పాలన ఆ విధంగా ఉండాలి. సో అందుకని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మరింత చేరువుగా లోకేష్ బాబు గారు శంఖారావం పేరిట ముందుకెళ్ళి ప్రజల్లో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రానున్న రోజుల్లో ఏ విధంగా మనం పాలన చేసుకోవాలా, పేద బడుగు బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎటువంటి మనం ఏ కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఏ విధంగా సంక్షేమాలు అయితేనేమి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బిడ్డల చదువులు వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటున్నది దానికి యువగలం చేసినారు. మంచి స్పందన భారీగా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా స్వచ్ఛందంగా ఊళ్ళు గ్రామాలే తరలి వచ్చినారు. అదేవిధంగా ఈ శంఖారావంలో కూడా ఇంకా భారీ ఎత్తున ప్రజాదరణ ఉంటుంది. ప్రజల్లో మమేకమయ్యి రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు అనేటువంటి వ్యక్తి యువత అందరికి కూడా ఒక ఐకాన్గా నిలబడతాడని అయితే నేను తెలియజేస్తాను. అయితే మీరు అనుకుంటున్నారా ఈ కార్యక్రమం సక్రమంగా వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అడ్డంకులు కలిగించరని మీరు అనుకుంటున్నారా? కలిగిస్తారు, తప్పకుండా కలిగిస్తారు. ఎందుకు కదిలేరు? ఇప్పుడు ఆయన దగ్గర పోలీసు వ్యవస్థ ఉండాలి, యంత్రాంగం ఉండాలి. మనం యువగలంలో చూసినాము ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వచ్చి రాళ్ళు వేయడం చూసినాము. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి మైక్ తీసుకున్నారు, స్టూల్ లాగేసినారు, సౌండ్ బాక్సులు ఇలా ఏమి ఆగిందా? ఎక్కడైనా సరే ఆగిందా? ఎక్కడా ఆగలా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కాముగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేటువంటి వ్యక్తులు వాళ్ళు వద్దన్నా కూడా బాబు గారు కానీ లోకేష్ అన్న కానీ మనం ఇది కాదు, ఏ విధంగా హింసలు పెట్టినారు తెలిసిన యువగలం పాదయాత్రలో ఉండే వాలంటీర్ల మీద కూడా కేసులు కట్టినాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. తెలిసిన మీకు వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా లోకేష్ బాబు గారికి ఒక రక్షణ కవచంగా వీళ్ళు సెక్యూరిటీ ఇలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సెక్యూరిటీ కల్పించినాడు? షర్మిల ఈయన మా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు 16 నెలలు. ఆ 16 నెలలు వాళ్ళ చెల్లెలు షర్మిల గారికి ఏ విధంగా సెక్యూరిటీ కల్పించినారమ్మా? నీ పార్టీ సిద్ధాంతాలు నీ, మా పార్టీ సిద్ధాంతాలు మాయి. మీ సిద్ధాంతాలు మీరు చెప్పుకొని ప్రజల్లో మీరేం వచ్చినారు ఒక అవకాశం అని చెప్పి మేము అధికారంలోకి వచ్చితే మేము ఈ విధంగా పనులు చేస్తామని చెప్తున్నామే కానీ మాకు మీరు ఓటేయండి అని అయితే మేము ఎక్కడా చెప్పలేం. సో ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసి ఆపాలనుకున్నా కానీ మేము మాత్రం ఎక్కడ కూడా ఆగేది లేదు. ఈసారి శంఖారావం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక శంఖారావంగా మేమైతే ముందుకు వెళ్ళబోతున్నాం అన్నట్టు లోకేష్ గారు ఈ ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పేసి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు.